తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, జ్యోతిష్యం గురించి, అలాగే ఈ జాతకాల విషయం వచ్చేటప్పటికి గ్రహాల స్థితిగతులు బట్టి మనిషి జీవన విధానం ఉంటుందని అంటారు. అందులో అవి తిరిగే దాన్ని బట్టే ఉంటుంది. అవి బాగున్నాయంటే ఒక మనిషి జాతకంలో ఉచ్చం నీచం ఒక రాశి బట్టి డిసైడ్ చేసేస్తాయి అని. గ్రహ కూటములు చూస్తూ ఉన్నాం. పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు కూడా మనిషి మీద ఉంటాయి. అలాగే ఏళ్ళనాటి శని కావచ్చు, ఇలా రకరకాల ప్రభావాలు. అంటే వీటి బట్టి మనిషి జాతకం ఉంటుందా? ఎలా వీటిని మనం డిసైడ్ చేసుకోవచ్చు? ఇది జ్యోతిష్ పరిభాషలో దశలు అంటామండి. దశలు ఒకటి, గోచారం ఒకటి. మనిషి పుట్టినప్పుడు అతని లగ్నంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అని లెక్కించి ఇతని జీవితాంతం ఎలా ఉంటాడు, ఎలా ఎదుగుతాడు, ఎలా ఉండబోతాడు అనేది చెప్పేది జన్మ పుట్టినప్పుడు ఉండే గ్రహాల స్థితి. అవి ఎప్పుడు ఇతను పైకి వస్తాడు, ఎప్పుడు ఇతనికి ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఇతనికి అవమానం వస్తుంది, ఎప్పుడు ఇతనికి గౌరవం వస్తుంది, ఎప్పుడు ఇతనికి సంపద వస్తుంది, ఎప్పుడు ఉన్న సంపద పోతుంది అని చెప్పేది రెండు. దశలు ఒకటి, గోచారం ఒకటి. మనందరం చెప్పుకునే ఈ రాశి ఫలితాలు కానివ్వండి, లేదంటే షష్టగ్రహ కూటములు కానీ, ఒక రాశిలోంచి ఇంకొక రాశి గ్రహం మారడం కానివ్వండి, ఏళ్ళనాటి శనులు కానివ్వండి, ఇవన్నీ గోచార ఫలాలు. గోచార ఫలము అందరికీ ఒకేలాగా ఉండదు. ఇది ఎందుకయ్యా మనం చెప్పే రాశి ఫలితాలు మిస్ఫైర్ అవుతున్నాయి, ఎవరికి తగలట్లేదు? ఈ 12 రాశులే ఇన్ని కోట్ల మంది జనాభాకి ఉంటాయి, కొత్త రాశులు ఏం లేవు. ఈ 12 రాశుల్లో రాశి ఫలితాలు నాకు జరుగుతున్నాయని చెప్పేవాడు ఒకడు ఉంటాడు, నాకు జరగట్లని చెప్పేవాళ్ళు ఉంటారు. అవి ఎందుకు కలవటం లేదు అనే దానికి పరిష్కారం, కరెక్ట్ అయిన సమాధానం ఏమిటంటే, ఒక మనిషి దశలు గోచారము రెండూ కలవాలి. ఇప్పుడు ఒక అతనికి గడ్డు కాలం ఉన్నది. ఇది ఈ శని మహర్దశలో ఆ శనిలో శుక్రుడు, శనిలో శని ప్రవేశించినప్పుడు గోచారంలో కూడా ఇతని లగ్నాతు రాశ్యాతు ఆ గ్రహము 3వ స్థానమో 6వ స్థానంలోనో 8వ స్థానంలోనో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ గోచారము కలుస్తుంది, దశలు కలుస్తాయి. ఆ రెండు కలిసినప్పుడే ఆ ప్రమాదం అతనికి చూస్తాడు. ఇప్పుడు దశలు గోచారం కలిసినప్పుడే అతనికి మంచి ఫలం కానీ చెడ్డ ఫలం కానీ కలుగుతుంది. కేవలం గోచార ఫలాన్ని మనం చెప్పుకుంటే ఈ దశల ప్రభావం వలన అతనికి మంచి జరగకపోవచ్చు, చెడు జరగకపోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి జాతకాన్ని పూర్తిగా విశ్లేషించి తప్ప మనము కేవలం గ్రహాల గోచారాన్ని బట్టి జీవుడి యొక్క జాతకాన్ని చెప్పలేము. అది 100% ఫలించదు. అది కొంతమందికి ఫలిస్తుంది, కొంతమందికి ఫలించదు. నక్షత్రం, సమయం, స్థలం, దశలు అన్నీ పరిశీలించాలి. పరిశీలిస్తేనే మనం ఎగ్జాక్ట్గా ఈ మనిషికి ఈ మంచి జరుగుతుంది, ఈ సమయంలో, ఈ నెలలో, ఈ రోజులోనే జరుగుతుందని చెప్పచ్చు. అలా చెప్పచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పచ్చండి. అంత క్లియర్గా గోచార ఫలాన్ని, జన్మజాతకాన్ని, దశల్ని బాగా శ్రద్ధగా మనం వీక్షించి ఆ ఫలాన్ని చెప్పచ్చు. అందుకనే కదండి ఇంతలాన జ్యోతిష్యం నిలబడడానికి కారణం. కేవలం ఒక వర్గం, బ్రాహ్మణ వర్గం జ్యోతిష్యం నేర్చుకొని చెప్పటం లేదండి. ఇక్కడ అన్ని వర్గాల వారు, మేధావులు, గొప్ప గొప్ప విద్యావంతులు కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని చదువుకుంటున్నారు. చదువుకొని వారి దానిలో ఉన్న విజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా వారి వారి యొక్క సిద్ధాంతాల ప్రకారం జ్యోతిష శాస్త్రాన్ని తయారు చేసుకుంటున్నారు. మనం కళ్ళు తెరుచుకొని చూడటం లేదు. కేవలం భారతీయ ఋషులు చెప్పిన జ్యోతిష్య విధానాన్ని బేస్గా పెట్టుకొని వాళ్ళు భూగోళంలో ఉన్నటువంటి వాతావరణానికి, ఆ గ్రహాల యొక్క గోచారానికి అనుసరించుకొని మిగతా దేశాల వారు కూడా జ్యోతిష్యాన్ని నిర్మించుకున్నారు. అది అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్చర్లో జ్యోతిష్యం అనేటువంటిది ఉన్నది. దీంట్లో ఉన్నదే ఉన్నది. కాబట్టి మనం రాశి ఫలితాల గురించి చూడాలి. షష్టగ్రహ కూటం వచ్చింది, గ్రహణ కాలం వచ్చింది, దీంట్లో నీకు ప్రమాదం జరుగుతుంది అని ఎవరైనా చెప్పారంటే నీకు దశ బాగున్నది, దశలో నిన్నందరూ అన్ని గ్రహాలు కాపాడుతున్నాయి అన్నప్పుడు గోచారం నిర్ణయం చేయదు. అప్పుడు ఏ ప్రభావం ఉండదు. నీ మంచి దశ ఉన్నప్పుడు. అందుకే కొంతమందికి గ్రహణం టైంలో ఇలా అన్నా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే వారికి ఆ దశా ఫలం బాగున్నది. ఒకసారి దశ పోయి అక్కడ గోచారం కూడా బాగలేనప్పుడు ఈ రెండు కలిసి షష్టగ్రహ కూటములో అవన్నీ కలిసినప్పుడు ఆ జాతకుడు ఇబ్బంది పడడం చూస్తాం. కొంతమంది గురువు గారి దగ్గర వెళ్ళినప్పుడు కూడా వ్యక్తిగత జాతక ఫలితాలు బట్టే ఉంటాయి. ఏదైనా కూడా అదేనండి. అలా రాశిపరంగా చెప్పినవి, రాశి ఫలితంగా చెప్పడం వల్ల కొంతమందికి కలిసి కొంతమందికి కలవకపోవడం వల్ల ఇది శాస్త్రానికి జరుగుతున్నటువంటి పెను ప్రమాదం. నమ్మరు. శాస్త్రాన్ని నువ్వు అవమానిస్తున్నావు, శాస్త్రాన్ని లేదు అనే లాగా నువ్వు ప్రచారం చేస్తున్నావు. అది శాస్త్ర దోషం కింద అవుతుంది, మహాపాపం. శాస్త్రాన్ని వీలైతే కాపాడాలి,
నువ్వు చదువుకున్న వాడికి నువ్వు కనిపెట్టలేదు, నువ్వు రాయలేదు, అది మహర్షుల సంపద నీకు ఇచ్చారు, నువ్వు దాన్ని కాపాడాలి అంతేగాని దాన్ని అవాస్పాలు చేయకూడదు. మొత్తంగా ఏం చెప్తారు జ్యోతిష్యాన్ని? జ్యోతిష్యం 100%. ఇది ఇప్పుడు వేదము కాలము దేవత అంతా ఒక రూపంగా మారితే జ్యోతిష్యం చక్షువులు. ఆ వేదమూర్తికి ఆ పరబ్రహ్మానికి 2 కళ్ళు జ్యోతిష్యం. అలాంటి కళ్ళని మనం లేవని చెప్పడానికి ఎట్లా? అంత ప్రధాన స్థానం జ్యోతిష్యానికి ఉన్నది. ఆ జ్యోతిష్యాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేసిన వారి దగ్గరే మనము మన పూర్తి వివరాలు ఇచ్చి వారు అన్నీ పరిశీలించిన తర్వాత ఇది ప్రమాదం, ఇది యోగం, ఇది రోగ సమయం అని వారు చెప్తే దాని తగ్గ పరిహారాలు కానీ దాని తగ్గ జాగ్రత్తలు కానీ తీసుకోవాలి తప్ప ఎవరో ఏదో గ్రహాలు మారే కదా అని చెప్పి అందరికీ ఆపాదించకూడదు. ఈ గ్రహాలు మారేటువంటి ప్రభావం దేని మీద ఎక్కువ ఉంటుందంటే ప్రపంచం మీద ఉంటుంది. మీరు చూసుకుంటే షష్టగ్రహ కూటముల్లో బాగా కొన్ని దేశాలు ఇబ్బంది పడడం, ఈ గ్రహణ సమయంలో కొన్ని దేశాల్లో యుద్ధాలు జరగటం, ఇవన్నీ భూగోళికంగా జరుగుతాయి. వ్యక్తిని మాత్రం అతను పూర్తి జాతకాన్ని పరిశీలించాలి, అలా మాత్రమే చేయాలి. ఎందుకంటే మేము ఉగాది వచ్చిందంటే ముందు రాశి ఫలాలని వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అంటే జీవుడికి చాలా బాధల్లో ఉంటాడు, చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఏదైనా అంటే మనిషి ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఫలితం రాకపోతే వారి చూపు దేని మీద ఉంటుంది? ఎవరైనా కాపాడతారా అంటే కాపాడే వారందరూ ఏం మాట్లాడతారు? గ్రహాల గురించి మాట్లాడతారు. గ్రహాలన్నీ దేన్ని మాట్లాడతాయి? కాలాన్ని మాట్లాడతాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు అంటే మన టైం మారుతుందేమో, మనకి మంచి సమయం వస్తుందేమో, ఆ గ్రహం మారితే వస్తుందేమో అని ఆశతో ఉంటారు. అందుకని ఎవరు రాశి ఫలితాలు చెప్పినా పాపం ఏ బాధల్లో ఉన్నవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, ఏ దిక్కులోంచి దేవత వస్తుందో, ఏ దిక్కులోంచి కాలం కలిసి వస్తుందో ఎదురు చూస్తుంటారు. ఆ ఎదురు చూసే వారిని మనం బాధ పెట్టేలాగా చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిజమైన జ్యోతిష్ ఫలం ఎప్పుడు వస్తుందంటే నీ జన్మ జాతకాన్ని, దశలని అన్నీ అనుసరిస్తూ గోచారాన్ని చూసినప్పుడే నీకు ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పగలం. అలా ఒక్కసారి మొత్తం అన్ని చెప్పొచ్చండి? చెప్పొచ్చండి, ఎప్పటివరకైనా మరణించే వరకు కూడా తెలిసిపోతుంది. కానీ నియమాలు ఉంటాయి జ్యోతిష్కుడికి. ఏవి ఎంతవరకు చెప్పాలి అనే నియమం ఉంటుంది. ఆయుష్ని చెప్పకూడదు అనేది ప్రధాన నియమం. దాని తర్వాత అతనికి జరిగే పెను ప్రమాదాలు, ఇప్పుడు మాట్లాడితే కొంతమంది మీ విడాకులు అయిపోతాయి, పెళ్లి పెటాకులు అయిపోతుంది, లేదంటే నీకు సంతానం వచ్చినా నువ్వు కోల్పోతావు అని ఈ మాట జ్యోతిష్కుడు అనకూడదు. ఎందుకంటే జ్యోతిష్కుడు కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేసి మాట్లాడదు. జ్యోతిష్యుడు సాధన చేసి ఆ జ్యోతిష్ అధ్యయనానికి, తన సాధనకి దేవతా అనుగ్రహాన్ని పెట్టి మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు నీకు ఒకవేళ వాక్సిద్ధి ఉన్నది, దేవతా అనుగ్రహం ఉన్నది, ఉన్నప్పుడు నువ్వు చెడు మాట్లాడితే చెడు జరగడం వల్ల నేను చెప్పాను చెడు జరిగిందంటే ఎట్లా? అలా చెడు మాట్లాడకూడదు. జ్యోతిష్కుడు జాగ్రత్త చెప్పాలి, అంతవరకే, రాకూడదు. వస్తుందంటే అసలు అతను అజ్ఞాననే అర్థం. చెడుని తెలుసుకోవాలి, జాగ్రత్త చెప్పాలి. అది ఎలా చెప్పాలి అనేది తెలియాలి ముందు. ఆ సంస్కారం ఉండాలి మనిషికి. పండితుడికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సంస్కారం. మనం ఎలా మాట్లాడితే వాడి మనసు ఎలా ఉంటుంది అని. మనం అబద్ధం చెప్పటం లేదు, కానీ చెప్పే భయాన్ని, ఒక జరిగేటువంటి ప్రమాదాన్ని చాలా సున్నితంగా వాడి మనస్సు బాధపడకుండా వాడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొనేలాగా తయారు చేయాలి. ఇలా చెప్పడమే. భయపెట్టకూడదు. భయపెట్టడం వల్ల వచ్చే ప్రమాదాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? భయాన్ని పెంచి ముందే చచ్చిపోతారు భయానికి. అలా జరగకూడదు. చక్కటి అవగాహన. ధన్యవాదాలు శ్రీమాన్.